నేటి తరం కుర్రాళ్ళ ఆలోచనలు కళ్ళెం విడిచిన గుర్రాల్లాంటివి. కాస్త చేయూతనిస్తే చాలు అద్భుతాలు సృష్టిస్తారు. అదుపు తప్పి కింద పడ్డా మళ్ళీ పైకి లేవగలమనే నమ్మకంతో ఉంటారు. అలాంటి ఓ కుర్రాడి కథే ఇది. పోలీసు కావాలనే తండ్రి కలకు కొద్దిలో దూరమయ్యాడు. అయినా నిరాశ చెందకుండా వ్యాపారంలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా విజయాన్ని అందుకున్నాడు. ఇందుకు 3 ఏళ్లు శ్రమించిన అతగాడు సామాన్యుడు కూడా బిజినెస్లో రాణించవచ్చని నిరూపిస్తున్నాడు. తనలాంటి మరికొందరికి ఉపాధిని కల్పిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. అతడే ఈ రైస్ మొబైల్ యాప్ రూపకర్త శివ. కొనడానికి కూడా తీరికలేని సమయం. అందుకే గుండు సూది మొదలు గుణపం వరకు, చివరికి కొబ్బరి చిప్పల నుంచి ఆవు పిడకల వరకు 10లో హైదరాబాద్ కు వలసొచ్చారు. బీకాం విద్యను అభ్యసించిన యువకుడు 2 ఏళ్ల పాటు ప్రైవేటు ఉద్యోగం చేశాడు. తండ్రి కోరిక మేరకు పోలీసు ఉద్యోగానికి ప్రయత్నించి కొద్దిలో దానికి దూరమయ్యాడు. అయినా నిరాశ చెందని శివ తనను తాను నిరూపించుకోవాలనే సంకల్పంతో ఈ రైస్ మొబైల్ యాప్ రూపొందించాడు. ఈ రైస్ స్టార్ట్ ఏంటంటే 2-3 ఐడియాస్ వచ్చిండే. కాకపోతే ఇప్పుడు మనకేంటంటే స్టార్ట్ చేయాలంటే కొన్ని ఏమో డైరెక్ట్ ఒకటేసారి పెద్దగా స్టార్ట్ చేస్తే కానీ వర్కౌట్ కాదు. సో ఇది ఏంటంటే రైస్ అనేది ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క రోజు అవసరం ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. అండ్ ఇది ఇంకొకటి ఎవరు టచ్ చేయలేము మ్యాక్సిమం. సో దీన్ని మనం ఆర్గనైజ్ చేయాలి, దీనికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసి ఉండే. అయితే నేను ఈ ఐడియా వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ అండ్ సర్కిల్లో చెప్పిండే. మ్యాక్సిమం అందరూ ఇది వర్కౌట్ కాదని చెప్పిండే. ఎందుకంటే రైస్ అక్కడికి వెళ్ళి తీసుకుంటారు, క్వాలిటీ చూసి తీసుకుంటారు, ఆ యాప్లో ఆన్లైన్లో ఎవరు బుక్ చేయరు అని చెప్పేసి అనుండే. మా పర్సన్ అరుణ్ గారు వాడి ఈ ఐడియా ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, ఇది మనం ఖచ్చితంగా చేయాలని ఫస్ట్ ఎంకరేజ్మెంట్ చేసిండే. సో అలా మేము స్టార్ట్ చేసాం. 2019లో ఈ రైస్ యాప్ ప్రారంభించిన శివ బియ్యాన్ని నేరుగా రైతుల నుంచే సేకరించేవాడు. ఇందుకు నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, దేవరకొండల్లోని రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వాటిని సోనా మసూరి, బ్రౌన్ రైస్, హెచ్ఎంటీ రైస్, కోలం రైస్, లష్కరీ కోలం, బాస్మతి, లో జీఐ రైస్, బ్లాక్ రైస్ ఇలా వివిధ రకాల బ్రాండ్లు అందుబాటులోకి తీసుకొచ్చాడు. ప్రజెంట్ అయితే 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. అందులో మనకు డయాబెటీస్ కోసం కూడా మేము సపరేట్గా ఇప్పుడు అమెజాన్లో ఒక డయాబెటీస్ షుగర్ ఫ్రీ రైస్ అని ఉంటుంది, లో జీఐ రైస్. అది అమెజాన్లో మీకు 150 రూపీస్ నుంచి 120 వరకు వస్తుంది. మన దగ్గర 85 రూపీస్కే మనం కస్టమర్స్కి డోర్ డెలివరీ చేస్తున్నాం. సో ఏంటంటే మనం కాస్ట్ కటింగ్ చేస్తున్నాం. అండ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ కొంతమందికి ఐడియా కూడా ఉండదు. సో ఇట్లాంటి ప్రొడక్ట్స్ మనకు దొరుకుతాయి అని చెప్పేసి అంటే డిఫరెంట్ ఎక్కడి నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ అన్ని మా ప్లాట్ఫామ్లో మేము డిస్ప్లే చేసి వాళ్ళ కస్టమర్స్కి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి మేము అవి అందజేస్తున్నాం అనమాట. మేము మిర్యాలగూడ నుంచి అండ్ ఇక్కడ మన హైదరాబాద్ సరౌండింగ్స్ నుంచి బ్రాండ్స్ నుంచి అండ్ డైరెక్ట్ ఫ్రమ్ ఫార్మర్స్ కూడా మనం ఇందులో సప్లై చేస్తాం. డైరెక్ట్ ఫ్రమ్ ఫార్మర్స్ అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఎంత మంచి బ్రాండ్ అయినా ఎంత క్వాలిటీ ఏమన్నా కానీ ట్రస్ట్ చేయరు. సో మాకు ఫామ్ నుంచి వచ్చింది, విలేజ్ నుంచి మా ఫాదర్ పండించిన మేము వాడతామంటారు కదా. సో అలాంటి రైస్ కూడా మేము ఇక్కడ అవైలబిలిటీ పెడుతున్నాం. ఫార్మర్స్కి కూడా ఇప్పుడు డైరెక్ట్ గవర్నమెంట్ కానీ లేదంటే వేరే వాళ్ళకి డైరెక్ట్ మిల్లర్లకు సేల్ చేసినా తక్కువ ప్రైస్ వస్తుంది. సో మనం డైరెక్ట్ కస్టమర్కి వాళ్ళ త్రూ మనం సేల్ చేస్తున్నాం కాబట్టి ఫార్మర్స్కి కూడా మనం మంచి ప్రైస్ ఇచ్చి పే చేయగలుగుతాం. ఈ రైస్ యాప్ కు మొదట్లో అంతగా ఆదరణ లభించలేదు. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటన్నింటినీ ఎదిరించి యాప్ ని ముందుకు తీసుకెళ్లాడు శివ. మొదట ఒక ద్విచక్ర వాహనంపై బియ్యం సరఫరా చేసేవాడు. క్రమంగా కస్టమర్ల ప్రోత్సాహం లభించటంతో 3 వాహనాలు కొనుగోలు చేసి ఎల్బీనగర్ కేంద్రంగా నగరమంతటా సరఫరా చేస్తున్నాడు. తక్కువ ధరకే డోర్ డెలివరీ చేస్తున్న శివ కస్టమర్ల సమయాన్ని ఆదా చేస్తున్నాడంటాడు. 2019లో మేలో మేము ఈ రైస్ అనేది స్టార్ట్ చేసినాము. యాప్ లాంచ్ చేసిన తర్వాత ఒక 2 మంత్స్ మాకు డైలీ 1 ఆర్డర్ 2 ఆర్డర్సే వస్తుండే. సో మేము బైక్ పైన ఇక్కడ నుంచి ఇప్పుడు మేము ఎల్బీనగర్ నుంచి ఆపరేట్ చేస్తున్నాము. ఎల్బీనగర్ నుంచి గచ్చిబౌలి వరకు మేము బైక్ పైనే డెలివరీ చేసినాం ఒక 2 మంత్స్ తర్వాత కొంచెం కస్టమర్స్కి వాళ్ళ ఫీడ్బ్యాక్ త్రూ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్లో వాళ్ళు బాగా సర్వీస్ నచ్చి ప్రోడక్ట్ క్వాలిటీ నచ్చి వాళ్ళు ఎక్కువ మాకన్నా ఎక్కువ వాళ్ళు బాగా ప్రమోట్ చేస్తారు అనమాట. సో అలా మేము ఇప్పుడు డెలివరీ వెహికల్స్ 4 వీలర్స్ మేము తీసుకున్నాం. సో 1 by 1 ఇప్పుడు మాకు 3-4 వెహికల్స్ మేము హ్యాండిల్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పటికీ 4 years అవుతుంది. ఫస్ట్ 2 yearsలో మేము ఎంతమంది కస్టమర్స్కి ఎంతమంది కస్టమర్కి సర్వీస్ చేసినామో జస్ట్ లాస్ట్ 1 yearలోనే మేము దానికి 3x చేయగలిగినాం.
రైస్ బ్యాగుల సరఫరాకే పరిమితం కాని యువకుడు వాటిని ఎక్కడ పంపించారు, ఆ రైతులు ఎవరు, వాటిలో ఉన్న పోషక విలువలు ఏంటి, మధుమేహంతో బాధపడేవారు ఎలాంటి రైస్ తీసుకుంటే మేలు లాంటివి వివరిస్తూ వినియోగదారులకు అవగాహన కల్పిస్తుంటాడు. అది నచ్చే చాలా మంది నమ్మకంగా ఈ రైస్ యాప్ ద్వారా రైస్ బ్యాగులను బుక్ చేసుకోవటం విశేషం. రైస్ అనేది ప్రతి ఒక్క ఇంటికి ఖచ్చితంగా అవసరమే కాబట్టి దీంట్లో ఎప్పటికీ ఇది మార్కెట్ డౌన్, ఈ మార్కెట్ అప్ అనేది ఏం లేదు. సో ఈ మధ్యలో ఏంటంటే రైస్ని కూడా జిఎస్టీలోకి యాడ్ చేయడం వల్ల కొంచెం ప్రైసెస్ పెరిగినాయి. సో ప్రైసెస్ పెరగడం వల్ల ఏమైందంటే కస్టమర్స్ కూడా ఈ ప్రైస్ పెరగడం వల్ల షాప్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పెంచిన ప్రైస్ని అఫోర్డ్ చేయలేకపోతున్నారు కాబట్టి లో క్వాలిటీని అదే ప్రైస్కి సేల్ చేస్తున్నారు. సో ఆ క్వాలిటీ ప్రాబ్లమ్స్ అవి రాకుండా చూసుకోవాలి. ఇది మేము ఆ క్వాలిటీ కాంప్రమైజ్ లేకుండా కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఒకవేళ ప్రైస్ పెరిగితే ఎందుకు పెరుగుతుంది, తగ్గితే ఎందుకు అంటే కస్టమర్స్కి దీని గురించి మేము కంప్లీట్ ఐడియా ఇస్తున్నాం. సో ఐడియా ఇస్తేనే మనం ఒక నాలెడ్జ్ ఉంటేనే దాని మీద కరెక్ట్ డెసిషన్ తీసుకొని వస్తుంది. సో మనం ఓన్లీ జస్ట్ ఇది వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేసి ఇది మనం సేల్ చేయాలి, ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళకి ఇది ఇచ్చేయాలి అనే కాన్సెప్ట్ మనకు ఉండదు. వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ ఇచ్చి వాళ్ళకు డెసిషన్ పవర్ మనం వాళ్ళకు. ఈ రైస్ యాప్ ఇప్పటి వరకు 60,000 మంది డౌన్లోడ్ చేసుకోగా 20,000 మంది రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. దీంతో నిత్యం వేల సంఖ్యలో ఆర్డర్లు అందుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ రైస్ సేవలందిస్తున్న శివ 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా అందించాలని భావిస్తున్నాడు. ఈ క్రమంగా కనీసం 1000 మందికైనా ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తా అంటున్నాడు. టార్గెట్ ఏంటంటే ఇప్పుడు మిల్లర్స్ నుంచి ఇప్పుడు మన ఫార్మర్స్ నుంచి ప్రొక్యూర్ చేస్తున్నాం కదా, ఆ సైజ్ అనేది పెంచాలి. ఎక్కువ ఫార్మర్స్ని మేము ఆన్బోర్డ్ చేసుకోవాలి. ఫార్మర్స్ చాలా వరకు ఇప్పుడు ఒక రైస్నే కాకుండా వేరే ప్రొడక్ట్స్ ఉన్నా కూడా ఫార్మర్స్ని డైరెక్ట్ కస్టమర్స్కి కనెక్ట్ చేయాలి. ఓన్లీ హైదరాబాద్ అనే కాకుండా వేరే వేరే సిటీస్కి వెళ్ళి దీన్ని ఇంకా ఎక్కువ గ్రో చేసి ఎంప్లాయ్మెంట్ కానీ ఫార్మర్స్కి కానీ మిల్లర్స్కి కానీ అందరికీ ఒక ప్లాట్ఫామ్ అనేది యూస్ఫుల్గా ఉండాలనేది కాన్సెప్ట్. ఆల్ ఓవర్ ఇండియా వరకు కూడా తీసుకెళ్లాలనేది గోల్. కస్టమర్లకు నిత్యం అందుబాటులో ఉంటూ తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటున్నాడు శివ. ఒకవేళ రైస్ నచ్చని పక్షంలో వెంటనే వినియోగదారుల ఇళ్లకు వెళ్లి వారికి నచ్చిన బియ్యం ఇస్తాడు. పూర్తి ఉచితంగానే డెలివరీ చేస్తామంటున్న శివ